హలో అందరికీ. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కేక్ వచ్చేసి 1 కేజీ చాక్లెట్ ఫ్లేవర్లో చేసిన కేక్ అండి. యూస్ చేసింది వచ్చేసి 8 ఇంచ్ టిన్ అండ్ లోపల విప్పింగ్ క్రీమ్ ఫిల్లింగ్లోకి నేను కొద్దిగా విప్పింగ్ క్రీమ్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా గనాష్, కొద్దిగా గనాష్ అదే విప్పింగ్ క్రీమ్లోకి యాడ్ చేశానండి. సో దట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫిల్లింగ్లో ఎప్పుడైనా సరే మీరు ఏదైనా అది కేక్ చేసేటప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ అయితే అందులో గనాష్ యాడ్ చేయడం కానీ, పైనాపిల్ అయితే అందులో ఎసెన్స్ యాడ్ చేయడం కానీ, ఎమల్షన్ యాడ్ చేయడం కానీ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ పైన ప్యాలెట్ నైఫ్తో నేను ప్యాటర్న్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే అదే ప్యాలెట్ నైఫ్తో చాలా జాగ్రత్తగా స్మూత్గా స్ప్రెడ్ చేస్తున్నానండి. పైన ప్యాటర్న్ ఉంది కదా, అక్కడ మీకు చూస్తారా, ఇలాంటి ప్యాటర్న్ ఇచ్చినప్పుడు మీరు స్ప్రెడ్ చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా స్ప్రెడ్ చేయండి. సరిగ్గా స్ప్రెడ్ చేయాలంటే మాత్రం అలా గ్యాప్స్ కనిపిస్తాయి. అలాంటి గ్యాప్స్ కనిపించినప్పుడు మనం మళ్ళీ కవర్ చేసేయాలి. అండ్ ఇక్కడ యూస్ చేసిన నాజిల్ వచ్చేసి 46 నెంబర్ నాజిల్ అండి. మనం ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసి డిజైన్ వేయడానికి కొద్దిగా విప్పింగ్ క్రీమ్ స్మూత్గా ఉండాలండి. చాలా టైట్గా ఉంటే మాత్రం మంచిగా రాదు. అండ్ ఇక్కడ అదే నాజిల్ యూస్ చేసి కింద బార్డరు పైన మొత్తం పైన సర్కులర్లో డిజైన్ వేసేసి కేక్ లుక్ ఫినిష్ చేసేయాలి. సింపుల్ డిజైన్ అండి. పైన వాళ్ళు తార్ పెట్టమన్నారు, నా దగ్గర కట్అవుట్ ఉంటే పెట్టేశాను అనమాట. ఈ కేక్ లుక్ ఇది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. 8 ఇంచ్ టిన్, వెయిట్ 1 kg, ఫ్లేవర్ చాక్లెట్. బాయ్.